జిల్లా కొత్తవలసలో పట్టణ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పోనెల విజయ్ చంద్ర ప్రారంభించారు. కొత్తవలస ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు ముఖ్య కారకులు కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, మజ్జి పారినాయుడు, కోలా మధుసూదన్ రావుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ ఆరోగ్య కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే చలం వలసలో గ్రామస్తులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాజముద్రతో కూడిన పాస్ బుక్కులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం మీద ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ఇది గత 3 నెలల ముందే ప్రారంభించాల్సింది. అయితే బిల్డింగ్ కట్టడానికి, బిల్డింగ్ తయారు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ పండగ లోపు మీ అందరికి ఇవ్వాలని, పండగలో మీ ఇంటి దగ్గరికే మీకు వైద్యం అందించే విధంగా, ఎవరికైనా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి మీరు అందరున్నా, ఇంజక్షన్లు చేయించుకోవాలి మీరు అందరున్నా, వీరే దగ్గరికి వెళ్తున్నారు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి లేదా జగన్నాథపురం వెళ్ళాల్సి వస్తుంది మీ అందరికి కూడా. వాటిని ఇక్కడే మీ వార్డుల్లోనే, ఈ 8వ వార్డులోని, 7వ వార్డులోనే, ఈ 9వ వార్డులోనే, ఈ 6వ వార్డులోని, 5వ వార్డులోని ఎవరైతే వైద్యానికి, చిన్న చిన్న వైద్యానికి కూడా జిల్లా హాస్పిటల్కి లేదంటే జగన్నాథపురం హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా మీ ఊర్లోనే, మీ వార్డులోనే ఉప కేంద్రం వచ్చింది. ఇక్కడ షుగర్కి, బీపీకి ఒక 7 టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. మీకు కావాల్సిన మందులు ఇక్కడే దొరుకుతాయి. మీకు అందుబాటులో డాక్టర్ ఇక్కడే ఉంటారు, ఒక నర్సు ఉంటారు. మీ అందరికి కూడా ఈ హాస్పిటల్ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన వైద్య సిబ్బందికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పర్వాలేదు సార్, ఒక గంట క్లినిక్లైనా పెట్టేస్తే పర్వాలేదు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని వాళ్ళు సహకరించడం. దీనికి ఈ బిల్డింగ్ ని సహకరించిన మన ఈ వార్డు కౌన్సిలర్ బయట ఎందుకు సార్, నేనే ఇచ్చేస్తా, నేనే పెట్టేస్తానని చెప్పి యుద్ధ ప్రతిపాదికన దీన్ని తయారు చేసిన మీ వార్డు మన కోరాడ నారాయణరావు గారు, నేనెంత ఆలోచించానో మీకోసం ఇంకా ఎక్కువ. ఇవి పనులు రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లో మన ఊర్లో చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం మన విశాఖపట్నంలోనే వస్తుంది. ముంబైకో లేకపోతే బెంగళూరుకో హైదరాబాద్కి వెళ్ళే పని లేదు. 3 గంటల్లో నీ కొడుకు ఉద్యోగం చేసుకుని వీకెండ్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఉంటాడు. అంటే ప్రజల కోసం ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయాలి. ఫోటోలు వేసుకోవడం కాదు, కనబన్నాలు నరికేయడం కాదు, కనబన్నాలు పోలీస్ స్టేషన్ లో పెట్టడం కాదు, సొంత కార్యకర్తను కారు కింద నొక్కేయడం కాదు. మనం ఏం చేస్తాం, బళ్ళు కొత్త కొంటే నిమ్మకాయలు పెడతాం. ఈయన ఏం చేస్తాడు తెలుసా, మనుషులు తొక్కించుకుని వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి తలకాయలు ఎక్కించేస్తుంటుంటాడు. ఆయన బయటికి రావాలంటే ఏం కావాలి తెలుసా, శవాలు కావాలి. చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే జనాలు ఉండాలి. అంటే శవాలు కోరుకునే వ్యక్తి. ఎందుకంటే పార్టీ శవ రాజకీయాల మీదనే పెట్టింది. తండ్రి చనిపోగానే పార్టీ పెట్టాడు, పక్కన శవం ఇంకా కూడా తీసుకెళ్ళా. కానీ రాజకీయ ముఖ్యమంత్రిని చేయండి అని ఈయన వ్యక్తి తెలిసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఆయనకి ఇవ్వాల. ఆయనకి ప్రజలు చర్మగీతం పాడారు. మీ అందరికి ఒకటే చెప్తా, మనందరం చెప్తాం కదా, ఎలాగైతే సిగరెట్ హానికరమో, మందు ఎంత ప్రమాదకరమో, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రమాదకరం. సిగరెట్ తాగితే నీ ఆరోగ్యం ఎలా పాడైపోద్దో, మందు తాగితే నీ ఆరోగ్యం ఎలా పాడైపోద్దో, ఈ రాష్ట్రానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రమాదకరం అని మీరు అందరూ గుర్తించండి. ఒకప్పుడు మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరిగేవి. అలాంటి వ్యక్తిని ఇంకా ఏం చేస్తున్నాడంటే రప్ప మీ తలకాయలు లేపేస్తాం, ఇవి చేస్తామని ప్రతిపక్షం నుండి మాట్లాడుతున్నారు. నిజంగా మాట చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తలుచుకుంటే ఎప్పుడు లోపలికి వెళ్ళిపోయేవారు. తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారి రప్ప అంటే వెళ్ళిపోతారు. పైన సభ్యత్వం ఒకేసారి